వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం మసాలా పూరిని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకుందాము. ఇందులో ఒక కప్పు పచ్చి బఠానీని వేసుకుందాము. తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసుకొని 2 or 3 టైమ్స్ వాష్ చేసుకుందాం. తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసుకొని 6 నుంచి 7 గంటల సేపు నానబెట్టుకోవాలి, లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి. చూడండి, నేను 6 గంటల సేపు నానబెట్టాను. మనకి చక్కగా నానిపోయి పప్పు అనేది కొద్దిగా మెత్తగా అయి ఉంటుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము. తర్వాత 2 బంగాళదుంపలకి తొక్కు తీసేసి ఇలాగా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకుందాము. ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి పచ్చి బఠానీలు, అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప, కొద్దిగా వాటర్, కొంచెం సాల్ట్ వేసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. చూడండి, 5 విజిల్స్ తర్వాత మనకి బంగాళదుంప అలాగే పచ్చి బఠానీ అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఉడికించుకున్నటువంటి పచ్చి బఠానీని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసుకుందాము. మరి మెత్తగా చేసుకోకూడదు. చూడండి, ఇలాగ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఇది కొంచెం వేగిన తర్వాత సగం ఉల్లిపాయని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఉల్లిపాయని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. చూడండి, ఇలాగ ఉల్లిపాయ మనకి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక టమోటాని కట్ చేసుకొని వేసుకుందాము. తర్వాత 4 నుంచి 5 వెల్లుల్లిపాయలు, 2 చిన్న అల్లం ముక్కలు, 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 4 నుంచి 5 పచ్చిమిర్చి, ఇవన్నీ వేసుకొని టమోటా మనకి కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలాగ ఫ్రై చేస్తూ ఉడికించుకోవాలి. చూడండి, మనకి టమోటా అనేది సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇది మనకి కంప్లీట్గా చల్లారాలి. మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులో టమోటో ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకుందాము. తర్వాత పిడికెడు పుదీనా ఆకులు, పిడికెడు కొత్తిమీర, మనం ముందుగా పక్కన ఉంచుకున్నటువంటి ఉడికించినటువంటి పచ్చి బఠానీలు, అలాగే తగినంత వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందాం. తర్వాత 1/4 స్పూను పసుపు, 1 స్పూను ధనియా పౌడర్, 1 స్పూను కారం, 1/2 స్పూను గరం మసాలా వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర, అలాగే ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకుందాము. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇది మనకి వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకొని మ్యాష్ చేసుకున్నటువంటి పచ్చి బఠానీ బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకుందాము. ఇందులో తగినంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని వేసుకుందాము. సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ మరి పలుచగా కావాలనుకుంటే మరి కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పానీపూరి పూరీలు ఉంటాయి కదండి, ఆ పూరీలని తీసుకోవాలి. వీటిని ఇలాగా క్రష్ చేసుకొని
ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇవి 10 నుంచి 12 పూరీల వరకు తీసుకోవాలి. ఇలాగ అన్నీ క్రష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పచ్చి బఠానీ కర్రీని వేసుకుందాము. ఇదొక 3 నుంచి 4 గరిటెలు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలని వేసుకుందాము. తర్వాత టమోటా ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం సేవ్ వేసుకుందాము. చివరగా కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి మసాలా పూరి. మీరు ఇదే కొలతలతో కానీ చేసినట్లయితే బయట మనకి ఎలా అయితే దొరుకుతుందో సేమ్ అలాగే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.